మిత్రులారా, గత ఒక సంవత్సరం నుండి తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరు. గత ఒక సంవత్సరం నుండి ఈ కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేరు. అదేవిధంగా గత ఒక సంవత్సరంలో తెలంగాణలో దాదాపుగా 50 మంది పసిబిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న బిడ్డలు మృత్యువుకు గురైనరు. ఈ విధంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ ప్రమాదం అంచున చేరింది, కుప్ప కూలిపోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా 10 సంవత్సరాల పాటు తెలంగాణలో స్వర్ణయుగం చూసిన విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ పేద బిడ్డలను ప్రపంచంలో నలుమూలలకు పంపించిన విద్యా వ్యవస్థ, ఈ దేశంలో ఆదర్శంగా మారిన ఒక గురుకుల విద్యా వ్యవస్థ, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యార్థులకు తెంచుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టడానికి కేసీఆర్ గారు అహోరాత్రులు శ్రమించి వేసిన ప్రణాళిక మూలంగా బాగుపడ్డ ఈ విద్యా వ్యవస్థ ఈరోజు ప్రమాదం అంచున చేరింది. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన, ప్రతిరోజు ఎక్కడో దగ్గర గురుకుల విద్యార్థులు రోడ్డెక్కడం, చాలా చోట్ల 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం సరిగా లేదని పాఠశాలల్లో పలకా బలపం పట్టుకొని చక్కగా పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు అదే ప్లేట్లు పట్టుకొని, అదే గ్లాసులు పట్టుకొని మాకు మంచి అన్నం పెట్టండి అని చెప్పేసి కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి రోడ్ల మీద భారీ వాహనాలు వస్తుంటే కూడా చిన్నారి బిడ్డలు వాళ్ళు నడుచుకుంటూ పోతున్న దారుణమైన పరిస్థితి. గోడలు దుంకి 4 కిలోమీటర్లు మా ఆఫీసర్లు పోనివ్వడం లేదు, మేము కలెక్టర్ను కలవాలని పోతున్న పరిస్థితి. ఒకటే జిల్లాలో 3 సార్లు విషాహారం తిని పేద బిడ్డలు ఆసుపత్రి పాలైన పరిస్థితి. కౌన్సిలర్లు పెట్టండి, ఈ పిల్లలకు రకరకాల మానసిక సమస్యలు వస్తున్నాయి, ఈ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది, ఉపాధ్యాయులకు ఎవరికి కూడా సరి అయిన తర్ఫీదు లేదు, ఈ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇప్పటికే దాదాపుగా 30 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కౌన్సిలర్ను పెట్టండి అని ముఖ్యమంత్రి గారికి సాక్షాత్తు లెటర్ రాసిన ఇప్పటి వరకు కౌన్సిలర్లు పెట్టకపోవడం వల్ల దాదాపుగా 28 మంది తెలంగాణ బిడ్డలు మరి మృత్యువాత పడ్డారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉన్నది. ఇలా టీచర్లు జీతాలు రాని పరిస్థితి. చాలా స్కూళ్ళల్లో ఈరోజు ఉదయం ఇటికాల ప్రభుత్వ పాఠశాల సంక్షేమ గుర్పెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి, యూనిఫామ్లు సరిగా రాలేదు, పెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి, యూనిఫామ్లు సరిగా రాలేదు, బూట్లు లేవు ఇప్పటి వరకు కూడా, పిల్లలకు బూట్లు కూడా లేని పరిస్థితి. నైట్ డ్రెస్లు ఇచ్చేవారు కేసీఆర్ గారు, నైట్ డ్రెస్లు కూడా ఈరోజు నైట్ డ్రెస్లు ఇచ్చేవారు కేసీఆర్ గారు, నైట్ డ్రెస్లు కూడా ఈరోజు పిల్లలకు ఇవ్వలేని పరిస్థితి. అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఈ వ్యవస్థను చూసి తల్లడిల్లిపోయి కన్నీళ్ళు వచ్చిన పరిస్థితిలో కేటీఆర్ గారు, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గురుకుల బాట అని చెప్పే ఒక కార్యక్రమానికి పిలిపించారు. గురుకుల బాట కేటీఆర్ గారు చాలా ప్రత్యేకంగా ఒక విషయం పిలిపించారు. గురుకుల బాట కేటీఆర్ గారు చాలా ప్రత్యేకంగా ఒక విషయం, బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యాలయ పార్టీ విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని చెప్పి పిలిపివ్వలేదు. మీరు చూడండి, అత్యంత ప్రగతిశీల భావాలున్న ఒక రాజకీయ నాయకుడు, పరిణతి ఉన్న రాజకీయ నాయకుడు
ఓపెన్గా ఆలోచించే ఒక రాజకీయ నాయకుడు తెలంగాణ ఒక 50 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలని ఒక స్పష్టమైన ఆలోచన, ఒక ప్లాన్, ఒక రోడ్ మ్యాప్ తెలిసిన ఒక రాజకీయ నాయకుడు ఈ తెలంగాణలో శిథిలమైపోతున్న ఈ తరాన్ని కాపాడుకోవడం కోసం గురుకుల బాటనే పిలిపించాడు. ఈ పిలుపు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెన్నులో చలిపుట్టింది. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ చలిపుట్టింది. ముఖ్యమంత్రి దగ్గర దీని గురించి మాట్లాడడానికి ఏమీ సబ్జెక్ట్ లేదు, అందరికీ తెలుసు. ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనకు విద్య గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు. ఆయనకు తెలిసిందంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా. ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు. అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని మంత్రులను, మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీ భవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు. నిన్న మన గౌరవ మంత్రి కొండా సురేఖ గారు వారు నిన్న, ఇది మొదటిసారి కాదు నా మీద ఆమె ఆరోపణలు చేయడం, ఇది రెండోసారి మూడవసారి మళ్ళీ నిన్న ఆమె ఆరోపణలు చేశారు. నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అమ్మా కొండా సురేఖ గారు, మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకురి. నా రిక్వెస్ట్, తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ పోరాట యోధుల మీద, తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది. మీరు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది. మహిళలు, పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది. కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చెవులు మూసుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు. సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది. మీ మీద మీరు సభ్యత, సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది. అదేవిధంగా మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు. నేను సభ్యత, సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను. తెలంగాణ లేదు. మీరు నా గురించి మాట్లాడుతున్నారు. నేను ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకొని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకొని రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఒక ఐపీఎస్ అధికారినైనా. నేను ఐపీఎస్ అధికారిగా ఉన్న 26 సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన, నా ప్రాణం పోయినా పర్వాలేదని దేశ రక్షణ కోసం నేను సేవ చేసిన. భారత రాష్ట్రపతి నాకు శౌర్య పథకం ఇచ్చింది, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలరీ సర్వీస్ ఇచ్చింది. భారత్కి వచ్చినమ్మా. నేను నాకు ఇంకా 14 సంవత్సరాల 16 సంవత్సరాల సర్వీసు ఉండగానే నేను హాస్టళ్లలో చదువుకున్నా కాబట్టి, నా పక్కనే బల్క సుమన్ గారు ఉన్నారు, ఆయన గురుకుల పాఠశాలలో చదువుకుని, ఇక్కడ చాలామంది ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. అలాంటి వాళ్లకు సౌకర్యాలు అందలేదు, మాకు సౌకర్యాలు అందలేదని నా తుపాకీ, నా యూనిఫామ్ పక్కకు పెట్టి నేను ప్రభుత్వ గురుకుల పాఠశాలకు వచ్చి ఆ బిడ్డలే నా బిడ్డలుగా భావించి వచ్చిన. ఆ పిల్లలను నాకన్నా గొప్పగా చేయాలని వచ్చిన. నేను చేసిన వర్క్ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు ఊహించింది నేను చేసిన. ఈ గురుకుల పాఠశాలల బిడ్డలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలు, మరి ముఖ్యంగా అమ్మాయిలు, వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి ఈ బిడ్డలను పంపించి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపించినాం. అదేవిధంగా జాతీయ జెండాను ఎగరవేసినాం. తెలంగాణ జెండాను, గులాబీ జెండాను ఎవరెస్ట్ సురేఖ గారు మా హయాంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల వేల మంది డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు.
మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించినారా? అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు? సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలు వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇవాళ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాతైనా చేసుకోవచ్చు, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది జీవితాలు కాపాడు. ఆనాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా 75 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో? సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించిందా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన. ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు? సురేఖ గారు, మీరు రోజు బీర్లు, బిర్యానీలు, పార్టీల గురించి వీడియోలు చేసే మీరు వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇలా రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం. మీరేం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో. సీతక్క గారు అంటున్నారు, తన మూలాలు మరిచిపోయి మాట్లాడుతున్నారు సీతక్క గారు. పిల్లలకు సంబంధాలు దెబ్బతి